ఓటెన్ టీవీకి స్వాగతం. జాతీయ స్థాయి టైక్వాండో పోటీలలో పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను అభినందించిన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ జనవరి 28 నుండి 30వ తారీఖు వరకు హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి క్యాడెట్ సీనియర్ విభాగాల్లో జరిగిన టైక్వాండో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఎన్టీఆర్ జిల్లాలోని అంకమ్మరావు టైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలో మొత్తం 16 రాష్ట్రాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అంకమ్మరావు టైక్వాండో అకాడమీ నందు శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు వివిధ విభాగాలలో జరిగిన టైక్వాండో పోటీల్లో పాల్గొని మొత్తం 46 పతకాలను గెలుచుకున్నారు. వీటిలో 19 బంగారు పతకాలు కాగా 16 వెండి, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా 3/2/2025 తేదీన అంకమ్మరావు టైక్వాండో అకాడమీ కోచ్ మలిశెట్టి అంకమ్మరావు పతకాలు గెలుపొందిన క్రీడాకారులతో కలిసి పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో పోలీస్ కమిషనర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గెలుపొందిన క్రీడాకారులతో మాట్లాడి వివరాలను తెలుసుకుని అభినందించారు. మున్ముందు ఇదే విధంగా మరిన్ని పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు గెలుచుకోవాలని, ఎన్టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న క్రీడాకారులందరితో ప్రతి ఒక్కరూ పథకం గెలుపొందే విధంగా శిక్షణ ఇచ్చిన అంకమ్మరావు టైక్వాండో అకాడమీ కోచ్ మలిశెట్టి అంకమ్మరావుని ప్రత్యేకంగా అభినందించారు.